అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కె రాజేశ్వరి గారు రచించిన పాపం శ్రీవారు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చాదస్తపు మొగుడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడంటారు. అలా ఉంది మా వారి వరుస. ఇంట్లోకి ఏదన్నా కావాలని పిల్లలు నేను అడిగితే అదెంత అవసరమైన వస్తువేనా, ఖరీదు తక్కువదైనా సరే, అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావులా అనర్గళంగా ఓ అరగంట సేపు అలుపు సలుపు లేకుండా పొదుపు మీద స్పీచ్ ఇచ్చి మమ్మల్ని నోళ్లు ముయిస్తారు. అదే ఈయనగారైతే ఎదుటివాళ్ళు ఏదన్నా కొన్నారని తెలిస్తే, సారీ చూస్తే వెంటనే అప్పు చేసైనా అదెంత ఖరీదైన వస్తువైనా సరే కొనేస్తారు. అది కూడా మామూలుగా కొనరు. వాళ్ళు కొన్న వస్తువు తన దగ్గర లేనిదైతే వాళ్ళు కావాలనే ఆ వస్తువు తనకి చూపించి తనని చిన్నచూపు చూస్తున్నట్లుగా తెగ ఫీల్ అయిపోయి వాళ్ళని నానా మాటలని ఆ వస్తువు కొనే వరకు పిచ్చెక్కినట్లే ఉంటారు. ఈయన గారి వరస చూస్తుంటే చాదస్తమో వెర్రో కొత్త రకం పిచ్చో పెళ్ళై 8 ఏళ్లైనప్పటికీ అర్థం కాదు నాకు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఫాల్స్ ప్రెస్టీజ్ కి మారు పేరు మా వారేమో అని. ఓసారి ఏమైందంటే, పిల్లలు పిక్చర్కి వెళ్దామని గొడవ చేస్తుంటే వాళ్ళని మాటలతో మాయ చేసి దగ్గరలోనే ఉన్న పార్కుకి నడిపించి మరీ తీసుకెళ్లారు. పల్లీలు ఐస్ క్రీములతో వాళ్ళని మభ్యపెట్టి ఇంటికి తిరిగి వస్తుంటే ఆయన కొలీగ్ సుబ్బారావు భార్య పిల్లలతో స్కూటర్ మీద వెళ్తూ మమ్మల్ని చూసి స్కూటర్ ఆపి పలకరించి వెళ్లాడు. ఇక ఆ రోజుకి ఆ సుబ్బారావు అయిపోయాడు అనుకోండి. అఫ్కోర్స్ మాటల్లోనే సుమండి, చూసావా నేను చూడు ఎంచక్క స్కూటర్కి తిరుగుతున్నాను, నీ బోడి మొహానికి అది కూడా లేదు అని నన్ను ఎగతాళి చేయటానికే. వాడలా స్కూటర్ ఆపి మరీ పళ్ళెక్కిలిస్తూ పలకరించాడు. బోడి స్కూటరు వీడికేనా ఉంది? వీడికంటే నాకేం తక్కువని రేపే లోన్కి అప్లై చేసి వీడికంటే ఖరీదైనది లేటెస్ట్ది కొంటాను, అప్పుడు కానీ నా తడాకా ఏంటో తెలీదు అంటూ ఇంటికి చేరే వరకు దారి పొడుగునా ఆ సుబ్బారావుని నానా మాటలంటూ కుప్పిగంతులకు మోస్తరు ఎక్కువగా చిందులేశారు. ఇప్పుడెందుకండి మనకి స్కూటరు, మీకట్టు ఆఫీస్ బస్సు వస్తుంది కదా, పిల్లల స్కూల్కి రిక్షాలో వెళ్తారాయే, లోన్ తీసుకుని మరీ అంత ఖరీదైన స్కూటర్ కొనాల్సిన అవసరం ఏముందండి? మళ్ళీ లోన్ తీర్చాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. పైగా పెట్రోల్ ధర కూడా మండిపోతోంది అంటే, నువ్వు మాట్లాడుకు, ఇది నా ప్రెస్టీజ్కి సంబంధించింది అంటూ పాతాల భైరవిలో ఎస్వి రంగారావులా గర్జించి నా నోరు మూయించారు. పెళ్ళాం పిల్లల్ని సినిమాకి తీసుకెళ్లడానికి పిసినార్తనం చూపించిన పెద్ద మనిషి వేలకి వేలిపోసి స్కూటర్ కొనాలని పంతం పడుతుంటే ఈయన గారిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తలపట్టు కూర్చున్నాను నేను. అనుకున్నట్లే నెల తిరుక్కుండానే లోన్లో స్కూటర్ కొని వద్దన్నా వినకుండా మొదటి రోజే సుబ్బారావు గారింటికి మమ్మల్ని అందరూ ఎక్కించుకుని వెళ్ళి, ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఆఫ్టర్ 1 year అంటూ రాజేంద్ర ప్రసాద్లా కాలర్ ఎగరేసినంత ఫోజు కొట్టారు. నిజం చెప్పద్దు, ఆయన అలా చూస్తుంటే ఒళ్ళు మండిపోయిందనుకోండి. ఓసారి మా వారి ఫ్రెండ్ ప్రసాద్ గారు వాళ్ళ ఆవిడ పుట్టింటికెళ్ళిందని ఆదివారం వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారట. తీరా ఆయన గారు వెళ్లి కాలింగ్ బెల్ కొడితే అప్పుడే నిద్రలేచి తలుపు తీసి, కూర్చోరా, త్వరగా బ్రష్ చేసుకుని స్నానం చేసి వస్తాను, ఈలోగా టీవీ చూడు అంటూ టీవీ ఆన్ చేసి బాత్రూంలో దూరారట. అదిగోండి, అది కూడా తప్పైపోయింది మా వారి దృష్టిలో. ఎలాగంటారా, మాది బ్లాక్ అండ్ వైట్ అయితే వాళ్ళది కలర్ టీవీ. మరి ఇంటికొచ్చాక మొదలు పెట్టారు కథ. బోడి వాడికి కలర్ టీవీ ఉందని ఎంత పొగరో, రోజు మన ఇంట్లో టీవీ చూడనట్లు టీవీ చూడు అంటూ పెద్ద ఫోజు. వీడి బిల్డప్, ఇంతటి కలర్ టీవీ మనకి లేదనేగా, వాడికంటే మనకేం తక్కువ? మళ్ళీ ఆదివారానికల్లా కలర్ టీవీ కొని వాణ్ణి మన ఇంటికి పిలుస్తా చూడు. అనుకున్నట్లే వారం తిరగకుండా ఇన్స్టాల్మెంట్లో కలర్ టీవీ కొని ప్రసాద్ గారిని పేకాట పేరుతో ఆదివారం నాడు మా ఇంటికి పిలిచి దాన్ని చూపించాక కాని శాంతించలేదు. ఇలాగే ఫ్రిడ్జ్, ఫోన్ కూడా మా ఇంట్లో వెలిశాయి. మా ఇంట్లో ఏ వస్తువు వచ్చినా దాని ముందొక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉండాల్సిందే. ఈ రకంగా పెళ్ళైన దగ్గర నుండి లోన్లు, ఇన్స్టాల్మెంట్లు కట్టడంతోనే జీవితం అంతా సరిపోతుంది. పాత లోన్లు తీరిపోతుంది అనుకోగానే మళ్ళీ మరో దానికి టెండరు. అదే ఇంట్లో పిల్లలకి కాని నాకు కాని బట్టలు కొనాలన్నా, పుట్టినరోజుకి పార్టీ ఇవ్వాలన్నా ఎక్కడ లేని పీనాస్తనం చూపిస్తారు. అంతెందుకు, పిల్లలతో ఇబ్బందిగా ఉంది, మిక్సీ కొందామండి అన్నా వినలేదు. చివరికి ఈయంతో విసిగిపోయి పండక్కి బట్టలు కొనుక్కోమని అమ్మ వాళ్ళిచ్చిన డబ్బులతో మిక్సీ కొన్నాను. ఒక్కోసారి ఈయన గారి పొదుపు చూస్తుంటే జుట్టు పీక్కోవాలి అనిపిస్తుంది.
అలా చేస్తే అసలే పిల్లలు పుట్టాక సగమైపోయిన జడ కాస్త ఇంకాస్త చిక్కి ఎక్కడ పిలకలా అయిపోతుందోనని భయమేసి ఆ ప్రయత్నం మానుకుంటూ ఉంటాను. మా వారి కర్మ కొద్దీ, మా అదృష్టం కొద్దో ఈ మధ్య మా ఎదురింట్లోకి ఓ బ్యాంక్ మేనేజర్ గారి ఫ్యామిలీ అద్దెకి వచ్చారు. ఎందుకనో అంత హోదాలో ఉండి కూడా వాళ్ళు కారు కొనుక్కోలేదు. లేకపోతే ఈ పాటికి మా వారు పొలమో పుట్ర అమ్మైనా దానికి కూడా టెండర్ పెట్టేసేవారే. వాళ్ళొచ్చిన వారం రోజులు అనుకుంటా. ఓ రోజు సాయంత్రం ఇంటికి రావడంతోనే ఉరుములేని పిడుగులా విరుచుకుపడ్డారు. అబ్బా, ఆయన గారికే పెళ్ళా ఉన్నట్టు, లోకంలో ఇంకెవ్వరికీ లేనట్లు వెదవ ఫోజులు వాడును. ఆయన గారు వెళ్లేటప్పుడు బయటకొచ్చి సందు మలుపు తిరిగేదాకా టాటా చెప్పటం, మళ్లీ సాయంత్రం ఆయన గారు వచ్చే వరకు గేటు పట్టుకు వేలాడటం. అబ్బా, ఇంతోటి మొగుడు పెళ్ళాలు లోకంలో ఎక్కడా లేనట్లు వీళ్ళు వీళ్ళ ఫోజులును. ఉదయం చూడాలి. పెళ్ళాం టాటా చెబుతుంటే ఎంత ఎగతాళిగా నా వైపు చూసి పల్లెకిలించాడని అలుపు తీర్చుకోటానికి ఆగారు. సీన్ అర్థమైపోయింది నాకు. మేనేజర్ గారు బ్యాంకుకు వెళ్లబోయే టైంలో ఈయన గారు బయటికి రావటం చూసి పలకరింపుగా నవ్వుంటారు. అయినా వాళ్ళని కాదు, ముందు నిన్ననాలి. పెళ్ళైన కొత్తలో ఆఫీస్కి వెళ్లే వరకు నా వెంటే ఉండేదానివి. మళ్లీ నేను ఎప్పుడెప్పుడు వస్తానని నా కోసం ఎదురు చూస్తూ వాకిట్లో నిలబడేదానివి. ఇప్పుడేమైంది నీకు? నా మీద ప్రేమ తగ్గిపోయిందిలా ఉంది. పెళ్ళైన కొత్తల్లో ఎంచక్క స్నానం చేసి కాఫీ కప్పుతో నవ్వుతూ వచ్చి నిద్ర లేపేదానివి. ఇప్పుడు చూడు, ఎప్పుడు చూసినా వేలిముడేసిన జుట్టుతో ఎగదోపిన కుచ్చెలతో అప్పలమ్మల దర్శనమిస్తున్నావు. మొగుడి ముందేమో అప్పలమ్మ అవతారం, అదే బయటకెళ్లేటప్పుడు అప్సరసలా అలంకరించుకుంటారు. మీ ఆడాళ్లంతా ఇంతే. అసలు ఆడదంటే ఎలా ఉండాలో ఎదిరింటావని చూసి నేర్చుకో. ఈయన గారి వాగ్దాటి చూసి అర్థం పర్థం లేని ఆ మాటలకి పిచ్చి కోపం వచ్చింది. కాని పిలక సంగతి గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకున్నాను. ఈ మగాళ్లంతా తక్కువైనట్టు. ఇంట్లో ఉన్నంతసేపు మాసిన గడ్డం, గల్లలుంగి బనీళ్లతో పాలేర్లలాగో బఫూన్లలాగో దర్శనమిస్తారు. అదే బయటకెళ్లేటప్పుడు టింగురంగా అంటూ టక్కు గిక్కు చేసి పెద్ద ఫోజు కొడతారు. మమ్మల్ని వేలెత్తి చూపే ముందు మీ అవతారం సంగతి చూసుకోండి. పైకి అనాలని ఉన్నా అనలేక ఊరుకున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పిందేమైనా అర్థమైందా? ఒళ్ళు మండిపోయింది నాకు. ఒకళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకేం లేదు. వాళ్ళ ఆయన బ్యాంక్ మేనేజర్, ఇంట్లో పని వాళ్ళున్నారు. పైగా వాళ్ళ పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆమెకి పనే ఉండదు కనుక ఎప్పుడు నీట్గా తయారై ఉండొచ్చు. నాకలా కాదే. ఇంట్లో పనంతా నేనే చేయాలి. పిల్లలు చిన్నవాళ్లు కాబట్టి స్నానాలు చేయించడం, స్కూల్ యూనిఫామ్ దగ్గర నుండి టై, బెల్టు, షూ అన్నీ వెయ్యాలి. తిండి కూడా నేనే తినిపించాలి. ఆమెలా లేచి లేవటంతోనే ముస్తాబై కూర్చోవాలంటే నాకెలా కుదురుతుంది? అయినా ఇప్పుడు మీకేం తక్కువ చేశానని? మీరు ఆఫీస్కి వెళ్లేటప్పుడు పిల్లలకి స్కూల్కి టైం అవుతుందని వాళ్ళని రెడీ చేసి లంచ్ బాక్సులు సర్దే హడావిడిలో ఉంటాను. సాయంత్రం మీరు వచ్చేసరికి పిల్లలొచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి స్నానాలు చేయిస్తూనో ఏదైనా తినిపిస్తూనో ఉంటాను. అంత మాత్రానికే మీ మీద ప్రేమ తగ్గిపోయినట్లా? కోపంగా అన్నాను. ఏమో, అదంతా నాకు తెలియదు. ఉదయం ఆయన పెళ్ళాం పక్కనున్నదనేగా పెద్ద ఫోజు పెట్టి మరీ నన్ను చూసి నవ్వాడు. నాకెంత తల కొట్టేసినట్లయిందో నీకేం తెలుసు? రేపటి నుండి నువ్వు కూడా నేను ఆఫీస్కి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు నా పక్కనే ఉండాలి. పిచ్చి కుదిరింది. రోకల తలకి చుట్టమన్నంట వెనకటికెవరో. అలా ఉంది ఈయన వరస. ఎలా కుదురుతుందండి? ఉదయాన్నే స్నానం చేసి ముస్తాబై కూర్చోటానికి ఇంటి పనంతా ఎవరు చేస్తారు? ఏమో, అదంతా నాకు తెలీదు. కావాలంటే నువ్వు కూడా ఓ పని మనిషిని పెట్టుకో. అయినా మనకేం తక్కువని? ఇంతకు ముందు ఒకసారి ఒంట్లో బాగోక పని మనిషిని పెట్టుకుంటానంటే ఎందుకు? నలుగురి కోసం పని మనిషి, డబ్బులు దండగా అంటూ మానిపించేదాకా నా ప్రాణం తీసిన నా మొగుడేనా ఇలా మాట్లాడుతోంది? ఇది కళా నిజమా అని ఆశ్చర్యపోయాను కాసేపు. అవతలి వాళ్ళు అమ్మ అన్నా నీ అమ్మ అన్నట్లు ఫీల్ అయిపోవటం. ఓహో, ఇక లాభం లేదు. ఈ తలతిక్క మనిషికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుని ఇప్పుడే వస్తానంటూ ఆవేశంగా లేచి చీర కుచ్చుళ్ళు సరిచేసుకుని చెప్పులేసుకుని 4 ఇళ్ల అవతలున్న పంకజం గారింటికి వెళ్లాను. వాళ్ల పని మనిషి తాయారమ్మని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. తాయారమ్మతో మాక్కూడా ఓ పని మనిషిని చూడమని, ఏ పని చెప్పినా చేసేలా ఉండాలని, రేపు ఉదయానికల్లా తప్పకుండా తీసుకురావాలని చెప్పాను. ఎవరో ఎందుకమ్మా, మా ఆడబిడ్డ ఇంట్లో ఉంటే తోచడం లేదు, ఏదైనా పని చూపించమని గొడవ పెడుతుంది. రేపు ఉదయాన్నే నేను పనిలోకి వచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొస్తాలే అంది. అనుకున్నట్లే తాయారమ్మ లక్ష్మిని వెంట పెట్టుకుని వచ్చింది.
లక్ష్మి ఎంత అడిగినా ఇవ్వాలన్నంత కసిగా ఉంది నాకు. అంట్లు, బట్టలు, పిల్లలకి స్నానాలు చేయించడం, వంట పని అన్నిటికీ కలిపి 500 అడిగింది. మాట్లాడకుండా ఒప్పేసుకున్నాను. లక్ష్మి వచ్చిన దగ్గర నుండి నా టైం టేబుల్ మారిపోయింది. ఉదయాన్నే లేవటం, చక్కగా స్నానం చేసి అందంగా సింగారించుకొని లక్ష్మి కల్పించిన కాఫీ కప్పుతో కొత్త పెళ్లి కూతుర్లా వయ్యారాలు పోతూ ఆయన గారిని నిద్రలేపటం, తర్వాత పిల్లల్ని లేపి వాళ్ళ చేత హోంవర్క్ చేయించటం, వాళ్ళందరి స్నానాలు కాగానే అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని లక్ష్మి వడ్డిస్తుంటే టిఫిన్ తినటం, ఈయన గారు ఆఫీస్కి బయలుదేరేటప్పుడు పక్కనే వెళ్లి సందు మలుపు తిరిగే వరకు టాటా చెప్పటం, ఆ టైంలో నా వైపు చూడకుండా ఛాతీ సైజు 5 అంగుళాలు పెంచి ఎదురింటి వైపు దొంగచూపులు చూస్తారనుకోండి, అది వేరే విషయం. మళ్లీ సాయంత్రం 5 ఈయన గారికి స్వాగతం చెప్పటం. నిజం చెప్పొద్దు, కావలసినంత రెస్ట్ దొరికేసరికి నాకు హాయిగానే ఉంది. గిగ్లున నెల తిరిగి 1 తారీఖు రానే వచ్చింది. అప్పుడు చూడాలి మా వారి వరస. పాలవాడికి డబ్బులివ్వబోయి, ఏమిటి పాల రేటు పెంచాడా అన్నారు. లేదండి, పాపం లక్ష్మి ఇంటిడి చాకరీ చేస్తుంది కదా, పొద్దున్నే కాసిన కాఫీ నీళ్ళనే తాక్కుండా ఎలానండి, అందుకని రోజు పాలు ఎక్కువ తీసుకుంటున్నాను. చిల్లర కొట్టు ఖాతా పుస్తకం చూసి, ఏమిటి ఈసారి 400 ఎక్కువ వచ్చింది, కూడికలేమైనా తప్పేశాడా అంటూ మళ్లీ కూడటం మొదలు పెట్టగానే, అదేం లేదండి, ఇంటి పనంతా చేయించుకుని ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టమని తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు, అందుకని మనతో పాటు ఓ పూట టిఫిను భోజనం కూడా చేస్తుంది కదా లక్ష్మి, సరుకులు కాస్త ఎక్కువ తెప్పించాల్సి వచ్చింది. అయినా మనకేం తక్కువని పని మనిషికి ఓ పూట తిండి కూడా పెట్టలేమా? మనకేం తక్కువ అన్న మాట సాగదీసి ఒత్తి పలుకుతూ ఓరగా ఆయన గారిని చూస్తూ అన్నాను. పాలవాడికి రేషన్ షాప్లో కట్టాల్సినవి, ఫోను, కరెంటు, కేబులు ఇలా అన్నింటికీ డబ్బులిచ్చి మిగతావి బీరువాలో పెట్టబోతుంటే, ఉండండి ఇంకో 500 కావాలి అన్నాను. ఎందుకు? ఎందుకేమిటండి, లక్ష్మికి నెల జీతం ఇవ్వద్దు? ఏమిటి, నెలకు 500? కళ్ళు తేలేశారు. మరి ఇంటిడి పని ఊరికే చేస్తారా? తాయారమ్మ చుట్టం కాబట్టి 500 ఒప్పుకుంది. అదే ఇంకోళ్ళైతే ఇంకా ఎక్కువ అడుగుతారు. అయినా మనకేమిటండి, నెలకి బోర్డు 500లేగా. ఆయన గారి ఆముదం తాగిన ఫేస్ చూసి లోపల ఎంత ఆనందపడ్డానో. ఏడవలేక నవ్వలేక అతి కష్టంగా 500 ఇచ్చారు. శ్రావణ మాసం వస్తుంది. నోములు పెళ్లిళ్ళు పేరంటాలని ఎవరొకరు పిలుస్తుంటారు. మంచి చీరలు వేళ్ల మీద లెక్క పెట్టేవన్నీ కూడా లేవు. ఆలోచించి ఆయన గారు దాచిన డబ్బుల్లో ఓ 500 పెట్టి ఓ మంచి చీర కొనుక్కొచ్చాను. సాయంత్రం శ్రీవారి ఇంటికి రాగానే చీర చేతికిచ్చి, ఎలా ఉందండి అన్నాను. ఎక్కడిది అనుమానంగా చూస్తూ అడిగారు. వెంటనే నేను శ్రీవారు వెనక నిలబడి నా 2 చేతులు ఆయన మెళ్ళో హారంలా వేసి తల మీద నా గడ్డ వాంచి ముద్దు ముద్దుగా చెప్పాను. ఉదయం మీరలా ఆఫీస్కి వెళ్ళగానే లావణ్య గారు, అదే ఎదురింటి బ్యాంక్ మేనేజర్ భార్య పిలిచారు. ఏమిటోనని వెళ్తే వాళ్ళింటికి తెలిసిన వాళ్ళెవరో చీరలు అమ్మటానికి తెచ్చారట. నేను కూడా తీసుకుంటానేమోనని పిలిచారట. చీరలు చూసి లేచి వస్తుంటే, అదేమిటండి ఒకటి కూడా తీసుకోలేదు, మీ వారేమన్నా అంటారా అన్నారు. అబ్బే అదేం లేదండి అన్నాను. మరి నచ్చలేదా ఏమిటి అంటే, బాగానే ఉన్నాయండి. మరింకేమిటండి, నచ్చితే తీసుకోండి, డబ్బులు కూడా ఇప్పుడు ఇచ్చే పని లేదు, అంటే సగం ఇవ్వచ్చు, లేదంటే మళ్లీ నెల ఇవ్వచ్చు అన్నారు ఆమె. ఇక లాభం లేదనుకొని ఈ చీర తీసుకుని 500 కోసం మళ్లీ నెలదాకా ఎందుకండి, ఇప్పుడే తెచ్చిస్తానని చెప్పి మీరు దాచిన డబ్బుల్లోవి ఓ 500 తీసిచ్చాను. ఏమిటో ఆవిడ గారి ముందు తేలికవటం ఇష్టం లేక ఈ చీర కొన్నానే కాని మీకు తెలియకుండా ఇంత రేటు పెట్టి కొన్నందుకు ఉదయం నుండి ఎంత బాధపడిపోతున్నానో. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి ఆ ఫేస్ పెట్టాను. మంచి పని చేశావు, మన పరువు నిలబెట్టావు అంటూ మెచ్చుకున్నారు. ఓసారి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఈయన గారి ముందు సెల్ ఫోన్లో మాట్లాడారట. ఈయనకి తిక్కరేగి అది కొనాలని ఊగారు. వెంటనే నేను బీరువాలో నుండి డబ్బులు తీసుకొని నగల షాప్కెళ్ళి పాపకి నాకు వెండి పట్టీలు కొనుక్కొచ్చాను. లావణ్య గారు తోడు రమ్మంటే నగల షాపుకి వెళ్ళానని, ఏమిటండి పట్టీలు పెట్టుకోరు, మీ పాదాలకి ఎంత అందంగా ఉంటాయోనని వద్దన్నా వినకుండా ఆవిడే సెలెక్ట్ చేసి డబ్బులు కూడా ఇచ్చారని, ఇంటికి రాగానే ఆలస్యమైతే బాగోదని మీకు చెప్పకుండా మొదటిసారిగా బీరువాలో నుండి డబ్బులు తీసి ఇచ్చానని తెగ బాధపడిపోతున్నట్లుగా అందంగా ఓ అబద్ధం చెప్పాను. దాంతో కొన్నాళ్ల పాటు సెల్ ఫోన్ పోస్ట్ పోన్. మరోసారి వాళ్ళ ఆఫీస్లో ఎవరో సీనియర్ స్టాఫ్ కంప్యూటర్ కొన్నారట. మనకేం తక్కువ,
మనం కూడా కొందామని తెగ ఆవేశపడిపోయారు. వాళ్ళ పిల్లలు డిగ్రీలు చదువుతున్నారు కాబట్టి అవసరమై కొనుక్కున్నారు. మనకెందుకండి, పిల్లలు చిన్నవాళ్లు కదా అంటే అలిగి నా మీద ఇంతెత్తున ఎగిరారు. పిల్లలు 100 రూపాయలు పెట్టి టెడ్డీబేర్ బొమ్మ కొనివ్వమంటే 1,90,000 కబుర్లు చెప్పి కొనకుండా తప్పించుకునే ఈయన వేలకు వేలిపోసి కంప్యూటర్ కొంటారా? ఉండండి, మీ తిక్క కుదురుస్తాను అనుకుంటూ ఆయన గారు ఆఫీస్కి వెళ్ళగానే రెడీ అయి నగల షాపుకి వెళ్లి పాపకి బంగారు మాటీలు, పాపిట బొట్టు, జూకాలు తెచ్చాను. మొత్తం 9,000 అయ్యాయి. ఏమండి, ఉదయం లావణ్య గారు మన ఇంటికొచ్చారు. ఏదో మాటల మధ్యలో పాపకి నగలేం చేయించారండి అన్నారు. నాకు సిగ్గుతో ప్రాణం పోయినంత పనైందనుకోండి. ఏవో చిన్న చిన్నవి చేయించామండి అని అబద్ధం ఆడాను. రేపెప్పుడైనా చూపించమని అడిగితే పరువు పోతుందని ఈ నగలు తెచ్చానండి. ఎంత? 9,000. 4,000 కట్టేశాను. మిగతావి ఇన్స్టాల్మెంట్లా కట్టచ్చు అన్నాను. పెనం మీద డబుల్ రోస్ట్ అయిన దోశలా ఉన్న ఆయన గారి ఫేస్ చూసి తెగ ముచ్చట పడిపోయాననుకోండి. ఇదే విధంగా పాపం ఇంట్లో నుండి బయటకు రాని లావణ్య గారి పేరు అడ్డం పెట్టుకుని ఎప్పటికప్పుడు అందంగా అబద్ధాలు చెప్తూ ఈయన గారి కోరికలకి కళ్ళాలు వేస్తూ నెమ్మదిగా నాకు దుద్దులు, నెక్లెస్, పట్టుచీరలు, పాపకి గాజులు, గొలుసు, పిల్లలకి బట్టలు, ఇంట్లోకి వట్ గ్రైండర్, ఇలా ఒక్కొక్కటిగా మా కోరికలు తీర్చుకుంటున్నాము. మెల్లగా పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని నిర్ణయించుకున్నాను. ఈయన గారికి కంటి ముందు ఎప్పుడూ అప్పులే తప్ప డబ్బు కనిపించకూడదు. అప్పుడు కాని దారికి రారు. అందుకే ఈయన గారి రూట్లోకే వచ్చి నేను చేసే అప్పులు చూసి పైకి ఏమీ అనలేక, ఏమన్నా అంటే మనకేం తక్కువండి అనే ఆయుధం ఉంది కదా, తన గొంతెమ్మ కోరికలకి దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు. పాపం శ్రీవారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.